సో, సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 5 ఎక్స్‌ప్లనేషన్ అండ్ యాహ్! కొద్దిగా లేట్ అయితే అయింది మాస్ ఏమనుకోకండి. ఈ వీడియో మీకు ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా అయితే ఇవ్వటానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఎంజాయ్ చేయాలి కాబట్టి. ఇంకేం లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఇంకేం లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ 5 స్టార్టింగ్‌లో మన జింగు అలా ఉంటే స్తంభంలాగా ఎనకాల నుంచి ఛాయ ఉండి అసలు ఎవరు నువ్వు? ఇక జింగు లోపలుండి ఇలా అనుకుంటాడు. నేనెంత కేర్‌లెస్‌గా ఉన్నా ఛ! నేను తప్పిపోయాను అని జెప్తాడు. సో, ఛాయ ఉండి "నువ్వు మైనింగ్ టీమ్ మెంబరు గదా! వెనక్కొచ్చేయి వెంటనే." అక్కడ బాస్ గాడైతే ఉంటాడు. వాడు నిన్ను చంపేస్తాడు. సరే అని జెప్పి జిన్‌వు గూడా వస్తూ ఉంటే మన ఛాయకి తన నుంచి మంచి స్మెల్ అయితే తగులుతుంది. అది చూసి వెంటనే వెనక్కి వచ్చి తన దగ్గర స్మెల్ జూసి "నువ్వు నిజంగానే హంటరవా?" అని అడుగుతుంది. ఆ తర్వాత ఇంకా డౌటొచ్చి తన ఐడెంటిటీనైతే చెక్ చేస్తుంది. సంగ్ జిన్‌వు ఈ ర్యాంక్ అనైతే అర్థమవుతుంది దానికి. సో, చూసిన తర్వాత ఏం లేదు. నువ్విక వెళ్ళొచ్చు అండ్ జాగ్రత్తగా వెళ్ళు. అలా జిన్‌వు కూడా ఓకే అని చెప్పి వెళ్తుంటే మన ఛాయ ఉండి కాస్త సిగ్గుపడతా తన ర్యాంక్ లోగా ఉండటం వల్ల మంచి స్మెల్లొచ్చింది. ఇంకా అలా అనుకున్న తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మైనింగ్ టీమ్ మెంబర్స్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ మన జిన్‌వు కూడా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు నేను ఛాయని కలిసానంటే. దానికి మైనింగ్ టీమ్ లీడర్ ఉండి, "ఏంటి నువ్వు ఛాయని కలిసావా? వాట్? నువ్వు చాలా లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే తను అటాక్ ఫోర్స్‌కి హెల్ప్ చేసిన తర్వాత మన సేఫ్టీ కోసం మనల్ని వచ్చి చెక్ చేస్తుంది. మనకేమన్నా అవుద్దా? లేదా? అని. తను నిజంగా ఒక వాల్యుబుల్ యంగ్ వుమెన్. ఇక జిన్‌వు గూడా అందుకేనా తను వెనక్కొచ్చి చూసింది. ఇంకా మైనింగ్ టీమ్‌లోనే ఇంకొకతనుండి తనకొక యూనిక్ ప్లెజెంట్ అయితే ఉంది. అదే హంటర్స్ యొక్క స్మెల్‌ని తను పసిగట్టగలదు. మోస్ట్ లైకీ అందరి నుంచి బ్యాడ్ స్మెల్ ఒస్తది. బట్ నీ నుంచి మంచి స్మెల్ ఒచ్చిందంటే నువ్వు తనకి స్పెషల్ పర్సనేమో. పైగా తను ఎప్పుడు హ్యాండ్ కర్చీఫ్ నోస్ మీదయితే పెట్టుకుంటా ఉంటుంది. ఇక జిన్‌వు ఉండి తన రియాక్షన్ సిమిలర్ టు బార్క్ అలా అనిపిస్తుంది. ఎందుకంటే దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందేమో అని నాకనిపిస్తుంది. సిస్టమ్ నాకేమన్నా ఫేవర్ చేస్తుందా? మేబీ నేను ప్లేయర్‌ననేమో. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మైనింగ్ టీమ్ లీడర్ అయితే మన జిన్‌వుకైతే అప్రిసియేషన్ అయితే చెప్తా ఉంటాడు. నీ వల్ల వర్క్ తొందరగా అయిపోయింది. అండ్ నేను నీలాంటి టాలెంటెడ్ పర్సన్ నేనెక్కడా చూడలా. అండ్ నాకు అడగాలని లేదు. బట్ అడుగుతున్నా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర పని చేస్తావా అనైతే అడుగుతాడు. మన జిన్‌వు నో అని చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వేరే వర్క్‌కి సైన్ చేశాడు కాబట్టి. ఇంకా మైనింగ్ టీమ్ లీడర్ ఉండి కూడా సరే రేపేమంటావు? ఇక జిన్‌వు ఉండి నాకు రీఎవాల్యుయేషన్ రేపే కాబట్టి సో నేను నో చెప్పేస్తా అని అయితే అనుకుంటాడు. ఇక జిన్‌వు ఉండి ఇలా అడుగుతాడు. హంటర్స్ గిల్డ్ యొక్క రైడ్ రేపుంది కదా! ఏ ర్యాంక్ అండ్ సి ర్యాంక్ సైమల్టేనియస్‌గా రన్ అవుతుంది ఆ రైడ్ మిషన్ అనేది అంటే మన మైనింగ్ టీమ్ లీడర్ ఉండి అవును. సెకండ్ అసాల్ట్ టీమ్ కూడా రేపు రాబోతుంది. అంతవరకే మా స్ట్రెంత్ ఉండేది. ఎందుకంటే మేము ఏ ర్యాంక్ గేట్స్ 2 గ్రూప్స్‌తో అనేది దాన్నైతే బ్యాలెన్స్ చేస్తాం. ఈ కంట్రీలో ఏ ఒక్కడు చేయలేడు. మేము చేస్తున్నాం. ఇక జిన్‌వు గూడా నేను రేపు ఎక్కడుండాలి? అంటే దట్స్ ద స్పిరిట్ రా అబ్బాయి అని చెప్పి ఆయనుండి నాకంతకంటే ఇంకేం కావాలని చెప్పి అనసారి. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మన సాయి దగ్గరికైతే తీసుకెళ్తారు. సాయి ఉండి "నువ్వు హంటర్ సంజీన్ ఓకే ఇన్ఫర్మేషన్ తీసుకురాగలవా?" అంటే ఆ ఫోన్‌లో ఉన్న వ్యక్తి మిస్టర్ చాయ్ కూడా చెప్పాడు. "ఏంటి మిస్టర్ చాయా? ఆ! అవును. నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఒక ఈ ర్యాంక్ హంటర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇంత టాప్ సీక్రెట్‌గా ఉంచటం. సరే నీకు తెలిస్తే చెప్పు" అని చెప్పి చాయ్ అయితే ఫోన్ కట్టేసి మంచం మీదైతే పడుకొని థింక్ చేస్తా ఉంటుంది. తను నిజంగానే ఒక మంచోడా? లేకపోతే చెడ్డోడా? ఏదైతేనేం తన దగ్గర నుంచి చాలా మంచి స్మెల్లొచ్చింది. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జిన్‌వు దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ జిన్‌వు నడుచుకుంటూ వెళ్తుంటే ఒకప్పుడు వాళ్ళ టీమ్‌తో ఉండేవి కొంచెం గుర్తొస్తాయనమాట. ఈరోజు నువ్వు గాయపడకు జిన్‌వు, ఈరోజు తిందామా? ఇలాంటియన్నీ గుర్తొస్తాయనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళు అలా కూర్చొని తింటూ ఉంటే కెప్టెన్ కిహూన్ అయితే వచ్చి "ఈరోజు మా పోర్టర్ అయితే రాలేదు. మీలో ఒకళ్ళైనా ఉన్నారా?" అంటే మన జిన్‌వు చేతులెత్తుతాడిలా. ఇంకా మైనింగ్ టీమ్ వోళ్ళు ఉన్నోళ్ళందరూ "ఏంటి నువ్వా? యాడికయ్యా యెళ్ళేది?" అందులో ఒకడుండి తను రీసెంట్‌గానే జాయిన్ అయ్యాడు. తనకేంతో తెలీదు మీరేం మాట్లాడుతున్నారు అని జెప్తే, మన కిహోన్ ఉండి తన ర్యాంక్ ఏంటి? తను ఒక ఈ ర్యాంక్. ఆ! సరిపోతాడు. ఇక జిన్‌వు ఆ బ్యాగ్‌లేసుకొని రెడీ అయ్యి, ఇది చాలా పెద్దగా ఉందే. బట్ నిన్నొచ్చిన మ్యాజిక్ బ్రదర్స్‌తో పోల్చుతుంటే ఇది కాస్త తక్కువగానే ఉంది. ఏదైతేనేం మమ్మల్నయితే పంపిచ్చరు. ఎందుకంటే డేంజర్‌గా ఉందని తెలిస్తే వాళ్ళకి. పైగా మేము సెకండ్ టీమ్ గదా! 6 ఏ ర్యాంక్ హంటర్స్ అండ్ 3 బి ర్యాంక్ హంటర్స్ ఉన్నారు. కానీ ఏదైతేనేం ఎస్ ర్యాంక్ హంటర్స్ ఒక్కళ్ళు లేరు సెకండ్ టీమ్‌లో. అదర్స్ గిల్డ్‌లో అయితే ఉండొచ్చు. సరే ఇంక వెళ్దాం పదండి అని లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మన జిన్‌వు ఇలా అనుకుంటా ఉంటాడు. నిన్నొచ్చిన దానికంటే ఈరోజు మ్యాజిక్ పవర్ అనేది కాస్త తక్కువగా ఉంది. బట్ ఒక రీజన్ దగ్గర నేను ఆగిపోతున్నా. అదేంటంటే రెడ్ గేట్‌కి సిమిలర్‌గా ఉండొచ్చేమో ఇది అని చెప్పి. ఎందుకంటే రెడ్ గేట్ కూడా ఇలానే మ్యాజిక్ పవర్ తక్కువున్నా సరే సి ర్యాంక్ గేట్ అయిపోయింది.
బహుశా నేనెక్కువగా ఆలోచిస్తున్నట్టున్నా. అదేం ఉండదులే అనంగానే ఆ హీలరొచ్చి, "ఏయ్! ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు? ఏం కాదు. నువ్వు మాతో అతుక్కొనుంటే చాలు మ్యాజిక్ పీస్‌లు నిన్నేం చేయలేవు." ఇంక కిహోనుండి ఇలా అనుకుంటాడు. ఈ రైడ్ అయిపోతే నేనొక కంప్లీట్‌లీ కెప్టెన్ అవ్వగలను అఫీషియల్‌గా. ఏదైతే నేనొక వైస్ కెప్టెన్‌గా పనికి రానేమో. కెప్టెన్‌గా కూడా అయిపోవచ్చు చెప్పలేం. నేను పనికొస్తానా ఏ ర్యాంక్ అంటారంటే, ఇదంతా కాదు. నేను చెయ్యాలి. ఖచ్చితంగా చెయ్యాలి. సో, నేను చేయగలనిది. ఇక కిహును అనంగానే హైయాక్స్ అయితే వస్తాయన్నమాట. వీళ్ళైతే ఫైట్‌కి రెడీ అవుతారు. ఈ ఫైట్ అయితే చాలా బావుంటుంది గైస్. మీరైతే యానిమేలో ఒక్కసారైతే చూడండి. అండ్ బై ద వే ఇక్కడైతే వీళ్ళు హైయాక్స్‌తో ఫైట్ చేయలేక కాస్త ఇబ్బంది పడతా ఉంటారు. ఇంకప్పుడే ఒకడి చెయ్యయితే నరికేస్తదనమాట హైయాక్. ఆ నరికేసినోడి దగ్గరకొచ్చి మన హీలర్ అయితే హీల్ చేస్తా ఉంటుంది. ఇంగప్పుడే వెనకాల నుంచి ఒక హైయాక్ అయితే వచ్చి ఆ హీలర్‌ని అటాక్ చేయబోతుంటే మన జిన్‌వు ఒక్క స్కిల్ వాడి వాడినైతే చంపేస్తాడు. పైగా తను స్టెల్త్ మోడ్‌లో ఉంటాడు. అందుకే వాళ్ళకైతే హెల్ప్ చేయగలుగుతాడనమాట. ఇంకప్పుడే కిహున్‌కైతే అలా అర్థమవుతుంది. ఈ హైయాక్స్ ఏంటి సడెన్‌గా వీక్ అయిపోయి ఇక జిన్‌వు కూడా హైయాక్స్‌నైతే కోసేస్తా ఉంటాడు. తన యొక్క స్టెల్త్ స్కిల్‌నైతే యూజ్ చేసి. నేను వీళ్ళంతా చచ్చిపోతా ఉంటే చూస్తూ కూర్చోలేను కదా! అందుకే ఈ పని చేయాల్సొస్తుంది. ఇక జిన్‌వు కూడా నేను వాళ్ళని వీక్ చేయాలి. పైగా వీళ్ళకి తెలియకుండా వీక్ చేయాలి. అని చెప్పి హైఆక్స్‌నైతే నెమ్మదిగా కాళ్ళ మీద, చేతుల మీద కోసేసి వీక్ అయితే చేస్తా ఉంటాడు. అంతటితో వీళ్ళైతే ఆ హైఆక్స్‌నైతే డిఫీట్ చేసేస్తారు. ఇంకలా డిఫీట్ చేసిన తర్వాత మన హీలరొచ్చి ఇలా జరిగిందంతా చెప్పుద్ది. చెప్పిన తర్వాత ఏంటి నిజమా? ఇక కిహు నుండి "హేయ్! జీనా నువ్వేనా? నాకంత సీన్ లేదు. నాకు కేవలం ఒక మ్యాజిక్ మాత్రమే తెలుసు. అది కూడా టెలికినెస్ మ్యాజిక్." అండ్ అదర్స్ వాళ్ళు చూసుకుంటే కేవలం ఫైర్ పవర్‌ని మాత్రమే యూజ్ చేశారు కదా! అసాసిన్ టైప్ హంటర్ లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అని ఇంకొక అమ్మాయి అంటుంది. ఏదైతేనేంలే మనం గెలిచాంగా. ఆ అమ్మాయికి తెలుసు మన జిన్‌వుయే అని. బట్ ఏదైతేనేం తన వల్లే సర్వైవ్ అయ్యాం కాబట్టి సో తన్నేమంటానికి వీల్లేదు అని చెప్పి తనకు తానే అనుకుంటుంది. ఇంక అందులో ఒకడుండి కెప్టెన్ మనం ముందుకు వెళ్ళలేం. మన దగ్గర హీలర్స్ కూడా తక్కువున్నారు. అండ్ హంటర్స్ కూడా తక్కువున్నారు. అని చెప్పి వీళ్ళైతే వెనక్కొస్తుంటే ఒక బ్యారియర్ అయితే వస్తుంది. ఆ బ్యారియర్‌ని తీసేద్దామని చూస్తే ఆ అమ్మాయికి ముక్కులోంచి, నోట్లోంచి బ్లడ్ అయితే వస్తుంది. ఇక కిహున్‌కి ఏం అర్థం కాదు. వెనక్కి తిరిగి చూస్తే చాలా హైయాక్స్ అయితే ఉంటాయి. ఆ హైయాక్స్ ఏమో దగ్గరకొచ్చి ఏవేవో మాటలు మాట్లాడుతా ఉంటాయి. చాలా కోపంగా ఉంటాయి. లాస్ట్‌కి హైయాక్స్ అర్థమవుతాయి. ఇది హ్యూమన్స్. కాబట్టి హ్యూమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలని జెప్పి వీళ్ళు హ్యూమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడతారు ఇలా. హ్యూమన్స్ నా పేరు కల్గరిన్. నేను మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక కిహు నుండి నువ్వేనా ఆ బ్యారియర్ సెట్ చేసింది? కల్గరిన్ ఆ! అవును నేనే. ఇక కిహు నుండి అయితే ఈ కేవ్‌లో నీకన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇంకెవడన్నా ఉన్నాడా? ఆడికి ఇంక కోపమొచ్చి నువ్వేమన్నా చావాలనుకుంటున్నావా నా చేతిలో? పైగా నీకు కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మమ్మల్ని ఫాలో అవ్వు లేదా మాతో పోరాడి సచ్చిపో. కిహునయితే మేము మిమ్మల్ని ఫాలో అవుతాం అనయితే చెప్తాడు. ఇక కిహు నుండి జిన్‌వుని ఇలా పిలిచి ఇలా తన ప్లాన్ అయితే చెప్తాడనమాట. నువ్వు వెనకాలకి పారిపో మేము ఆ బాస్ గాడిని చూసుకుంటాం అని చెప్పి ఇలా కొంత ప్లాన్ అయితే చెప్తాడు. అలా చూసుకుంటే మీరు చచ్చిపోతారు అని చెప్పి జిన్‌వు అయితే అంటాడు. ఇంకప్పుడే హెయిలర్ వచ్చి నేను నిన్ను ఫేవర్ అడగాలి పెద్దదేం కాదు. బట్ ఇది మా ఫ్యామిలీకైతే ఇవ్వు అని చెప్పి ఒక డైరీనైతే ఇస్తుంది. మన జిన్‌వు కూడా తీసుకొని నేనైతే దీన్ని డెలివర్ చేయను. ఎవరైతే డెలివర్ చేస్తారో వాళ్ళే చేస్తారని చెప్పి అంటాడు. ఇంకా అమ్మాయి ఉండి ఇలా అంటుంది. నేను ఖచ్చితంగా మేము మా మిషన్ అయితే కంప్లీట్ చేయాలి. బట్ నువ్వు కాస్త డిఫరెంట్‌గా ఉన్నావు. కాబట్టి నువ్వు కాస్త ఎలాగైనా బతికి వెళ్ళాలి నువ్వు ఇక్కడి నుంచి. ఇక జిన్‌వు మనసులో ఉండి ఇలా అనుకుంటాడు. ఏదైతేను లాస్ట్‌కి డబుల్ డేంజర్‌లో ఎలా అయిందో అలానే అయ్యేటట్టుంది. వాళ్ళంతా ఒకప్పుడు అని జెప్పి తనకైతే మెమోరీస్ గుర్తొస్తాయనమాట. ఏది మీరు సీజన్ 1 ఎపిసోడ్ 2 చూసుంటే గనక. ఇక జిన్‌వు కూడా సరే నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పైతే అంటాడు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే చాహ్ అయితే వచ్చుంటుందనమాట. జిన్‌వు కోసం వెతుకుతా ఉంటే ఎనకాల నుంచి మైనింగ్ టీమ్ లీడర్ వచ్చి "ఏయ్! చాహా ఏం చేస్తున్నావు?" అంటే "ఏం లేదు ఇక్కడ సన్ జిన్‌వు అని ఒక వ్యక్తి ఉండాలి కదా!" అంటే "తను ఇప్పుడే పోర్ట్రెట్ కింద వెళ్ళాడు" అంటారు. చాహే ఉండి "ఏంటి నువ్వు చెప్తున్నావు తను ఈ గేట్ లోపలికైతే వెళ్ళాడా?" అనంగానే సీన్ షిఫ్ట్ చేసి మన జిన్‌వు వాళ్ళ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ వాళ్ళైతే నెమ్మదిగా కలిగిరిన్ దగ్గరికైతే వెళ్తా ఉంటారు. అక్కడ చూసుకుంటే చాలా హైయాక్స్ ఉంటాయి. లిటరల్లీ చాలా హైయాక్స్ అయితే ఉంటాయి. ఇంకప్పుడే ఆ బాస్ గాడుండి హ్యూమన్స్
వెల్కమ్ అనైతే చెప్తాడు. అంతటితోని ఈ ఎపిసోడ్ 5 అయితే అయిపోతుంది. అండ్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ అయితే రిపీట్ చేయను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.